వివాహం దేవుని యెహోవాయే ముగించాడు. దేవుడికి మహిమ. అలాగే దేవుడి మానవుడిగా భూమి మీద మానవులందరినీ విమోచించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వివాహ కార్యక్రమానికి వెళ్ళి వివాహాన్ని ఏర్పాటు చేసిన నేనని మన ముద్ర వేశాడు. దేవుడికి మహిమ. అంతేకాదు ఈ యొక్క వివాహానికి సంబంధించిన ఎన్నో లేఖనాలు చదివారు. ఇది బైబిల్ చదివేవాడికి ఎక్కువ అర్థమవుతుంది, దేవుడి కార్యక్రమాలు అవుతుంది. ఏదో మతం వెళ్ళి విప్లవం చేస్తారనుకుంటారు, కానీ మతం కాదు, యేసు క్రీస్తు యొక్క మార్గం. ఆయన చెప్పిన ప్రాణమార్గం ఏంటంటే నిన్ను పొరుగువాన్ని ప్రేమించమని ప్రతి రోడ్డు వ్యక్తిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించడంలో వచ్చి చెప్పాడు. కాబట్టి మనం తర్వాత ఒక పరాన్ని దేవుడిలో పెంచాలి. అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు ఇస్సాకుని అదే భక్తులు పెంచాడు. అలాగే ఇస్సాకు యాకోబును పెంచాడు. ఈ రోజు ఇద్దరు వివాహం అవుతుంది, తర్వాత పెట్టుకుంటారు. వాటిని దేవుడి మార్గంలో పెంచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కుటుంబం దేవుడు నమ్ముకుని ఆయన సత్యాన్ని తెలుసుకుని సత్య మార్గం నడుచుకుంటారు. అలాగే రక్షింపబడిన కుమార్తె గ్రామంలో దొరకటం, వివాహం దొరకటం, ఎంగేజ్మెంట్ నేను చేయడం రాలేదు. వివాహ ఎంగేజ్మెంట్ వచ్చాం.